అపాచీ లాంచ్ చేసి 20 years కంప్లీట్ అయిన సందర్భంగా టీవీఎస్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 160 లో కొత్త వేరియంట్ ని తీసుకొని వచ్చింది. రెగ్యులర్ రివ్యూ లాగా కాకోకుండా స్ట్రైట్ అవే కొత్తగా ఏమేమి చేంజెస్ చేశారు, అలాగే ఏమి చేంజ్ అవ్వలేదు అనే విషయాలతో పాటు ఇప్పుడున్న 160cc బైక్స్ లో ఇంకా ఈ బైకే బెస్టా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు చెప్పబోతున్నాను. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, రెగ్యులర్ గా వీడియోస్ ని క్వాలిటీతో మీకు అందిస్తున్నాము. కొంచెం లేట్ గా వచ్చినప్పటికీ కూడా మన తెలుగులో ఆటోమొబైల్ కంటెంట్ ని మంచి క్వాలిటీతో అందించాలనేదే మా ఉద్దేశం. సో ఈ ప్రయత్నానికి మీరు జస్ట్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ అపాచీ ఆర్టీఆర్ 164V. ఫ్రంట్ లో ఫేస్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. లోయర్ వేరియంట్స్ లో కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది, కాకపోతే దీంట్లో మాత్రం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది మంచి అప్డేట్ అనే చెప్పాలి, ఎందుకంటే విజిబిలిటీ రీచ్ చాలా ఇంప్రూవ్ అయితే అయ్యింది. అంతేకాదు ఇంకొక విషయం కూడా మీరు నోటీస్ చేసే ఉంటారు, లోయర్ వేరియంట్స్ లో వచ్చేసరికి డిఆర్ఎల్స్ ని హెడ్ ల్యాంప్ లో ఇంటిగ్రేట్ చేశారు, బట్ ఇక్కడ మాత్రం కింద ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతా బానే ఉంది, కానీ ఈ ఫ్రంట్ ఫేస్ చూస్తే నాకు ఇంకొక బైక్ కూడా గుర్తొస్తుంది. మరి ఆ బైక్ ఏంటో మీకు తెలిస్తే నాతో పాటు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసరికి 5 inches ఫుల్ కలర్ TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీతో పాటు ఫాంట్ కూడా చాలా స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ గా కనపడుతుంది. అండ్ అలాగే పాత వేరియంట్స్ లో ఇచ్చినట్లే దీంట్లో కూడా మీరు బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ అన్ని కూడా మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకునే స్విచ్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఇచ్చారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసరికి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారు. ఈ రెండు ఫీచర్స్ కూడా బైక్ యొక్క సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే బైక్ ని హార్డ్ గా యాక్సిలరేషన్ ఇస్తారో లేదా ట్రికీ కండిషన్స్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు రియర్ వీల్ అనేది స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకోకుండా చూసేదే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే సాధారణంగా ఇలాంటి బైక్స్ లో వచ్చేసరికి బోత్ ఫ్రంట్ అండ్ రియర్ మనకి స్పీడ్ సెన్సార్స్ ఉంటుంది. ఇంజన్ కంట్రోల్ యూనిట్ అనేది ఈ స్పీడ్ సెన్సార్ సహాయంతో ఎప్పటికప్పుడు ఫ్రంట్ అండ్ రియర్ వీల్ యొక్క స్పీడ్ అనేది ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత వేగంగా ఈ వీల్స్ అనేవి స్పిన్ అవుతూ ఉంటాయి అనేది ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు హార్డ్ యాక్సిలరేషన్ గానీ ట్రికీ కండిషన్స్ లో గానీ రియర్ వీల్ యొక్క స్పిన్ అనేది ఫ్రంట్ వీల్ కన్నా ఎక్కువగా తిరుగుతుందో అప్పుడు ఇంజన్ కంట్రోల్ యూనిట్ అనేది ఈ పవర్ ని తగ్గించడం జరుగుతుంది. దాని ద్వారా రియర్ వీల్ అనేది స్కిడ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇంకా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా అంతే. గేర్ షిఫ్టింగ్ అలాగే క్లచ్ ని స్మూత్ చేయడంతో పాటు మెయిన్ గా మనకి సేఫ్టీ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు సడన్ గా డౌన్ షిఫ్ట్ చేశారనుకోండి, కొన్ని సందర్భాలలో రియర్ వీల్ అనేది లాక్ అవుతుంది. అలా లాక్ అవ్వకోకుండా చూడడానికి మనకు ఉపయోగపడేదే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. కాకపోతే ఇప్పుడు క్లచ్ అనేది చాలా లైట్ గా ఉంది, కానీ ఈ లివర్ వల్ల నాకు కొంచెం హార్డ్ గానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏమిటంటే క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు. ఇవి తప్ప మిగతావన్నీ సేమ్ ఓల్డ్ మోడల్ లో ఇచ్చినవే ప్రొవైడ్ చేశారు. లైక్ టెయిల్ ల్యాంప్, సైలెన్సర్, సీట్ ఓపెనింగ్ లాక్ ఏమీ చేంజ్ చేయలేదు. ఎగ్జాస్ట్ సౌండ్ లో కూడా చేంజ్ లేదు. ఎలా ఉందో ఒక్కసారి మీరే వినండి. ఈ బైక్ లో నాకు ముందు నుండి కూడా బాగా నచ్చిన విషయం ఏమిటంటే సీట్. ఏదో స్పోర్టియర్ గా ఇవ్వాలని వెళ్ళకోకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని సీట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే అటు యూత్ గానీ అలాగే ఫ్యామిలీకి గానీ ఈ బైక్ యొక్క సీట్ బాగా సెట్ అవుతుంది. మీరే నోటీస్ చేయొచ్చు. దీంట్లో సింగిల్ పీస్ స్టెప్ అప్ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. వైడ్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైడింగ్ స్టాండ్స్ వచ్చేసరికి కొంచెం ఫార్వర్డ్ లీన్ ఉంటుంది. అండ్ ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 800 mm. ఈవెన్ షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు. సీట్ హైట్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫుట్ పెక్స్ కూడా కొంచెం రియర్ సెట్ ఉంటుంది. సో నడిపేటప్పుడు మీకు ఆ స్పోర్టియర్ ఫీల్ ఇస్తుంది. ఇంజన్ పవర్ టార్క్ ఫిగర్స్ పరంగా ఏమాత్రం చేంజ్ అయితే లేదు. సేమ్ 159.7cc ఆయిల్ కూల్డ్ 4-valve ఇంజన్ అయితే ఉంది. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అపాచీ ఆర్టీఆర్ 164V లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంటే అర్బన్, రెయిన్ అండ్ స్పోర్ట్ మోడ్. అంటే ఏ మోడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి పవర్, టార్క్ తో పాటు ABS యొక్క ఇంటర్ఫీరెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు 160cc లో రైడింగ్ మోడ్స్ అవసరమా అని. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఒపీనియన్ కూడా కరెక్టే, అవసరమైతే లేదు.
కాకపోతే టీవీఎస్ కంపెనీ ప్రతి మోడ్ కి ఇందాక నేను చెప్పినట్టు పవర్, టార్క్ గానీ ఏబిఎస్ ఇంటర్ఫీరెన్స్ గానీ చేంజ్ అయ్యేటట్టు డిజైన్ అయితే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకోండి, స్పోర్ట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాక్సిమం 17.55 HP పవర్ ఈ బైక్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాదు నాకు కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు అర్బన్ ఆర్ రెయిన్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు 15.64 HP పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నేనైతే చాలా వరకు అర్బన్ మోడ్ లోనే దీన్ని రైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మిగిలిన మోడ్స్ వచ్చేసరికి లాక్ లో ఉన్నాయి. ఇది కొత్త బండి షోరూమ్ నుండి తీసుకొని రావడం అయితే జరిగింది. సో నేను ఆ మోడ్స్ అయితే టెస్ట్ చేయలేదు. బట్ అర్బన్ మోడ్ లో కూడా పవర్ అనేది డీసెంట్ గా డెలివరీ అయితే చేస్తుంది. ఇక సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే లోయర్ వేరియంట్స్ లో ఇచ్చినట్లే దీంట్లో కూడా మనకి ఫ్రంట్ వచ్చేసరికి 37mm గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. రియర్ లో మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ ఈ గోల్డెన్ కలర్ యూఎస్టీ సస్పెన్షన్ ఎలాగైతే హ్యాండ్లింగ్ ని ఇంప్రూవ్ చేస్తుందో అలాగే లుక్స్ కూడా అన్ని బైక్స్ లో అయితే ఇంప్రూవ్ అయితే చేస్తుంది. అండ్ మీరే చూడొచ్చు చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ లో కూడా చూడడానికి చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. అండ్ ఇక సస్పెన్షన్ ట్యూనింగ్ విషయానికి వస్తే నాకు సాఫ్టర్ సైడే అనిపించింది రైడ్ చేసినప్పుడు, ఎక్కడ డిస్కంఫర్ట్ గా అయితే అనిపించలేదు. అండ్ టైర్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ 17 inches అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు రియర్ టైర్ వచ్చేసరికి ఇక్కడ రేడియల్ టైర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి బోత్ ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. బ్రేకింగ్ అయితే ఓకే, ఎక్సలెంట్ అయితే కాదు. ఈ బైక్ లో 12 liters కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మీరు రైడ్ చేసే దాన్ని బట్టి లీటర్ కి 40 నుండి 46 kilometers వరకు మైలేజ్ ని ఇది ఇస్తుంది. టీవీఎస్ కంపెనీ న్యూ టీఎఫ్టీ వేరియంట్ ని 3 కలర్స్ లో ఆఫర్ చేస్తోంది. అండ్ అనంతపూర్ లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ₹1,72,000 గా ఉంది. ఒకవేళ మీరు ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలన్నా లేదా ఈ బైక్ ని టెస్ట్ రైడ్ చేయాలన్నా మన అనంతపురం బస్ స్టాండ్ దగ్గర ఉన్న పిఎంకేఆర్ టీవీఎస్ షోరూమ్ ని కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ గా ఈ బైక్ ని కొనాలా వద్దా, కొనాలంటే ఎవరికి ఇది బాగా సూట్ అవుతుంది? దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ లో ఈ బైక్ కి మెయిన్ కాంపిటీషన్ అంటే పల్సర్ N160, అలాగే రీసెంట్ గా లాంచ్ అయిన KTM డ్యూక్ 160. అండ్ ఈ బైక్ తో కంపేర్ చేస్తే N160 ప్రైస్ తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ కూడా చాలా వరకు సేమ్ గా ఉంటాయి. కాకపోతే మనకి TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రాదు N160 లో. అలాగే పవర్ కూడా కొంచెం తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా డ్యూక్ 160 తీసుకుంటే మనకి దాంట్లో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. అంతేకాదు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్నిటికీ మించి ఎక్సలెంట్ మనకి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఇస్తుంది. కాకపోతే దానికి తగ్గట్టు మీరు ప్రైస్ కూడా భారీగా పెట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా నాకు బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఫీచర్స్ ఉండాలి, అన్నిటికీ మించి డీసెంట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలి అనుకుంటే మీరు టీవీఎస్ అపాచీ RTR 160 4V TFT వేరియంట్ ని తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని చోట్ల టీవీఎస్ సర్వీస్ గురించి అలాగే స్పేర్ పార్ట్స్ కూడా దొరకడం లేదని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. బట్ ఇది కూడా కంప్లీట్ గా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి టీవీఎస్ కంపెనీ, ఒకవేళ అదే నిజమైతే. మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.